విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులిచెంచయ్య ఆధ్వర్యంలో యాకశ్రీ వెంకటేశ్వర్లు మాజీ ఐటీడీఏపీఓ వారి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్, యువజన విభాగ అధ్యక్షులు యాకశ్రీ లోక్సాయి సహకారంతో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, ఎగ్జామినేషన్ కిట్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గిరిజన విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్నామని, అందులో భాగంగా నిన్న సాయంత్రం కావలి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికలు, బాలూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కొడవలూరు నందు విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, ఎగ్జామినేషన్ కిట్ ఇచ్చి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా రాసి మంచి ఫలితాలను సాధించాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఐటీడీఏపీఓ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి గిరిజన విద్యా చైతన్య వేదిక తరపున ధన్యవాదాలు. ఈ మంచి కార్యక్రమం కోసం విరాళాలు ఇచ్చిన దాతలు అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మనకంటే ఎవరు లేరు అనుకోబాకండి. మీకు సరైనటువంటి పోటీ చాలా దగ్గర ఉంది. కాళహస్తి తెలుసు కదా, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మనం నేను పోతే ప్రతిభా పురస్కారాలకి అందరూ అని ఛాలెంజ్ చేశారు. మీ డబ్బులంతా మాకు రెడీ చేయండి సార్, మీరు డబ్బులు ఎత్తి పెట్టండి సార్, మేమందరం ప్రతిభా పురస్కారాలు కొడతామని చెప్పారు. అర్థమవుతుందా? అంటే మనకు పోటీ చాలా ఉంది. మీ గురుకులంలోనే, నేను చెప్పేది బయట ఏదో వదిలేసింది, మీ గురుకులంలోనే ఒక పోటీ ఉంది. కాబట్టి మనమే అనుకోకుండా కొంచెం బాగా వాళ్ళ పోటీని తట్టుకునే విధంగా మనం ఏం చేయాలి? మీరు కష్టపడాలా. కష్టపడితే ముద్దుగా కష్టపడితే ఉపయోగం లేదు, పండగ కష్టపడితే ఉపయోగం లేదు. అర్థమైందా? పెద్ద బండ ఉంది, ఆ బండకు ఒక అవతల ఒక చిన్న రాయి ఉంటుంది. ఆ బండ కదలు, నువ్వు ఇక్కడి నుంచి తోస్తూ ఉంటావు, తోసి కష్టం చేస్తున్నావు, కానీ ఆ బండ కదలడం వల్ల ఏంటి తెలివి ఉపయోగించావు అనుకో, అవతల పక్కన చూస్తే అది చిన్న రాయి అడ్డం ఉంటుంది. దాని ఊరికి అట్ట అన్నామంటే అది కలిసిపోతుంది. ముద్దుగా కష్టం చేయడు కాదు, తెలివిగా ఆలోచించాలి. కష్టపడాలా, ఆలోచించాలా, దానికి ఒక ప్లాన్ చేయాలి. ఏం చేయాలి? దాన్నే ప్రణాళిక అంటారు. ఉదయం లేయంగానే ఎన్ని గంటలకు వేస్తారు? 5 గంటలకు లేయంగానే మీ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏది చదివితే మీ బుర్రకి. కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహం పెట్టారు. ఎవరన్నా ప్రపంచంలో మేధావి అని చెప్పన్నారు. ఎదిగారు. ప్రపంచంలో కల్లా బాగా విజ్ఞానవంతుడు ఎవర్రా అని ఎదిగారు. ప్రపంచమంతా ఒకసారిగా భారతదేశం వైపు చూస్తే ఎవరు కనపడ్డారు తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ కనపడ్డాడు. ప్రపంచ మేధావులుగా గుర్తించారు. అందరూ ఎట్టు పెట్టుకుంటారు, ఎట్ట పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్ట పెట్టాడు తెలుసా? చెయ్యి ఏం పెట్టాడు? ఏంటది? కాదు, ప్రశ్నించడం. చెప్పు, సమాధానం చెప్పు. కాదు, నేను చెప్పిన గురులే. ఏంటది? ప్రశ్న. ప్రశ్నించడం మొదలుపెట్టాడు. చేతులు ఏముంటుంది? ఈ రాజ్యాంగం ద్వారా ఏం చేయాలా? ప్రశ్నించాలా. ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు? ఎందుకు నా నోరు నొక్కుతున్నావు? ఎందుకు నన్ను తగినీయడం లేదు? ఎందుకు నా హక్కులు భంగం కలిగిస్తున్నావు అని నువ్వు ప్రశ్నిస్తేనే అవతల భయపడతాడు. అర్థమవుతుందా? నువ్వు ప్రశ్నించకపోతే వీధిని పోయే పనికి మన కూడా నీ ఎగిసిపోతాడు, త్వరపనైపోతాను. అర్థమవుతుందా? నీకు నువ్వే శక్తి, నువ్వే జ్ఞానం, నువ్వే సర్వం, నీకు మీరే మహోన్నతులు. అర్థమైందా? ఎందుకు చెప్తుంటే ఫర్దర్ బాయ్స్గా మీరు రాబోయేటువంటి మా తరం యూత్ కాబట్టి మేము అయిపోయింది. మా జనరేషన్ ఎవరు? రేపు సమాజంలో పోవాల్సింది ఎవరు? మా పల్లెల్లో, గ్రామాల్లో వెలుగులు తీసుకురావాల్సింది ఎవరు? మీ గ్రామంలో ఒక ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పి నిరూపించాల్సింది ఎవరు? మీరు సమాజంలోకి వెళ్ళి ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారా?